హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెమ్కి కిచెన్. ఇవాళ మీకు స్వీట్ బోండా రెసిపీని షేర్ చేస్తానండి. ఇది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా తినేస్తారు. దీన్ని నేనైతే బ్రౌన్ షుగర్తో చేశానండి. యాక్చువల్గా దీన్ని బెల్లంతో చేస్తారు. రెండిటితో అయినా చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం నేను హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ని తీసుకున్నానండి. దీనికి బదులుగా మీరు బెల్లాన్ని హాఫ్ కప్ తీసుకొని కరిగించుకొని వేసుకోవడమే అండి. బెల్లాన్ని ఏ విధమైన పాకాన్ని పెట్టనవసరం లేదు. అలాగే నేను బ్రౌన్ షుగర్ని గ్రైండ్ చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అలానే యాజ్ ఇట్ ఈస్గా కలుపుకుంటే కలవదండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని మనము పిండిలో కలుపుకోవాలి. నేను దీనికోసము 1 కప్పు మైదా పిండిని తీసుకున్నానండి. దీనికి బదులుగా మీరు హెల్తీగా చేసుకోవాలంటే మల్టీగ్రెయిన్ పిండినైనా తీసుకోవచ్చు, రాగి పిండినైనా తీసుకోవచ్చు, గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసానండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా తీసుకున్నాను. అలాగే అందులోకి మనము గ్రైండ్ చేసుకున్న బ్రౌన్ షుగర్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. స్వీట్ 1 కప్కి హాఫ్ కప్ కరెక్ట్ సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే 3/4 కప్ వరకు షుగర్ని తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను చేసే విధంగా ఈ విధంగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన స్వీట్ బోండాలు చాలా చాలా టేస్టీగా వస్తాయి మీకు. ఇలా బాగా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు వాటర్ వేసేసి అది కలిసే విధంగా వేసేసి మొత్తము మళ్ళా ముద్దలో కలిసే విధంగా కలుపుకొని అలా దాన్ని వదిలేసేయాలి. కన్సిస్టెన్సీ మనకి చేతికి ఈ విధంగా తీసుకుంటే ఇలా ముద్దలా పడేటట్టు ఉండాలండి. ప్రతిసారి మనము బోండాలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకొని వేస్తే చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. దీనికోసం నేను క్యాస్ట్ ఐరన్ కడాయిని వాడుతున్నానండి. బోండాలు మునిగే విధంగా ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేపితే మట్టుకు అస్సలు బాగా రావండి. చూసారా, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా పిండి ఉందండి. ప్రతిసారి బోండాలు వేసేటప్పుడు చేయి తడుపుకొని ఈ విధంగా వేస్తే చాలా చాలా ఈజీగా మనకి బోండాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా అన్ని బోండాలని నూనెలో సరిపడే విధంగా వేసేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్కి చేసుకొని కూడా అటు ఇటు చేసుకుంటూ మనం వేపుకోవాలండి. ఇలా అన్ని సైడ్లు వేగే విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఒక చోట బాగా వేగుతుంది, ఇంకో సైడ్ వేగదు. కాబట్టి అన్ని సైడ్లు వేగే విధంగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ స్వీట్ బోండా రెసిపీ రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్కి ఇది చాలా చాలా పిల్లలు ఇష్టపడతారు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెమ్కి కిచెన్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. Once again, thanks for watching.